ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క ఉదయకాలములో దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువు మనకిచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకా సువార్త 2:7 సత్రములో వారికి స్థలము లేనందున అనే అంశాన్ని ఈ సమయంలో మనము ధ్యానం చేస్తున్నాం. సృష్టికి మొత్తము ఆధారభూతుడుగా ఉన్న యేసయ్యకే స్థలము లేదు. ఎంత విచారకరం! సత్రములో స్థలము లేదు. లూకా సువార్త 2:7 మనిషి కుమారునికి స్థలము లేదు. మత్తయి సువార్త 8:20 తన స్వకీలే ఆయన మరణాన్ని కోరుకున్నారు. యోహాను సువార్త 19:15 యేసు జననము నుండి మరణం వరకు స్థలము లేదు. ఇప్పటికింకా యేసు ఆత్మస్వరూపిగానే మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయనకు కావలసిన స్థలము నీ హృదయము, నీ కుటుంబం, నీ సంఘం, నీ ద్వారా తను తాను ప్రత్యేకపరుచుకుంటుండే స్థలముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము మొదటిగా ఆయన ఎక్కడ నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు, ఎక్కడ ఆయనకి స్థలం కావాలి? నీ హృదయం, నీ కుటుంబం, నీ సంఘం ద్వారా తను తాను ప్రత్యేకపరుచుకుంటాడు. కాబట్టి ఈ స్థలాన్ని గురించి ధ్యానం చేద్దాం. హృదయంలో స్థలం. ఇర్మీయా గ్రంథము 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయములో స్థలము కావాలి మన ప్రభు నివాసం ఉండటానికి. మన హృదయములో నివాసం ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందువలన మనము ఆలోచించవలసి ఉన్నది. హృదయము అన్నిటికంటే మోసకరమైనదని దేవుని వాక్యం చెబుతుంది. అది ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహింపగలవాడెవడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుకి నివాస స్థలం మన హృదయం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజమే, ఆయన జన్మించినప్పుడు సత్రములో స్థలం లేదు. ఆయన ఈ భూమి మీద జీవించుతున్న కాలంలో తలవాల్చుకునటానికి స్థలం లేదు. ఆయన స్వకీలే ఆయనను తృణీకరించి మరణానికి అప్పగించడానికి వారు చూసినారు. విషయాలు గమనించాలి. అయితే అనేక సార్లు మనము క్రిస్మస్ ధ్యాన కూడికల్లో పాల్గొంటున్నాం. దైవజనులు, అభిషక్తులు, అనుభవం కలిగిన వారు ఎంతోమంది గొప్ప గొప్ప సత్యాలను బోధిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం యొక్క సారాంశం, యేసు పుట్టుక యొక్క సారాంశం, మానవుని హృదయంలో ఆయనకి నివాస స్థలము కావాలని ఆయన కోరుకుని పరలోకమును విడిచి ఈ భూమి మీదకి వచ్చారు ఆయన అనేది మనము అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసు లేకపోయినట్లయితే మన హృదయంలో
ఆయనను చేర్చుకోకపోయినట్లయితే మనము పరిపూర్ణమైన వారము కాము. కాబట్టి మన హృదయములో యేసుని చేర్చుకోవాలి. అప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిగా మనము ఈ భూమి మీద మనము జీవించగలుగుతాం. ఈ లోకములో అనేక మందికి ఎన్నో ఉన్నతమైన స్థితిలో ఉన్న పదవులు కావచ్చు, ధనము కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, హోదాలు కావచ్చు, అనేక రకాలైన వారు ఈ లోకములో ఉన్నారు, మనము చూస్తూ ఉన్నాం. కానీ వారి జీవితంలో ఎక్కడో నిరాశ, నిస్పృహ కనపడతా ఉంది. ఒక నటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో ఓ ప్రముఖమైనటువంటి సినీ నటి బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది, బాగా డబ్బు సంపాదించింది, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నది. అయితే ఒక రోజున మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సమాధానము లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని హృదయము ఘోరమైన వ్యాధి గలదని వాక్యం చెబుతుంది. ఈ ఘోరమైన వ్యాధి నుండి విడిపించబడాలంటే యేసుని మన హృదయాల్లో చేర్చుకోవాలి. యేసు చేసిన కార్యం ఏది అనగా, మానవ హృదయాలు శుద్ధి చేయటానికి యేసు ఆయన రక్తం చిందించాడు. ఆయన రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆయన మనకు వాక్యం ఇచ్చారు. ఆయన వాక్యం మనల్ని శోధక స్నానం చేస్తుంది. ఆయన మనకి ఆదరణకర్త అయిన ఆత్మను ఇచ్చారు. ఆత్మ మన హృదయాల్లో నివాసం ఉంటుంది. అప్పుడు మన హృదయంలో నెమ్మది కలుగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి క్రీస్తు తండ్రి కూడా మనతో మన హృదయంలో నివాసం ఉంటారు. యేసుప్రభు అనేక సార్లు చెప్పారు, నన్ను మీరు చేర్చుకున్నట్లయితే, ఎవరైనా నా నామం బట్టి నా శిష్యులను మీరు చేర్చుకున్నట్లయితే, నా శిష్యుడితో పాటు నేనును నా తండ్రి కూడా వచ్చి నివాసం చేస్తామని చెప్పారు. కాబట్టి తన చెప్పిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మ మనలో నివసిస్తుందని మనం గమనిస్తే, ఆత్మ ద్వారా క్రీస్తు కూడా ఉంటాడు. క్రీస్తుతో పాటు తండ్రి కూడా ఉంటారు. ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడుగా, ఏకదేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి అప్పుడు మనము మన జీవితంలో పరిపూర్ణమైనటువంటి స్థితిలో మనము ముందుకు సాగగలం. అందుకనే యేసయ్య అంటున్నాడు, నీ హృదయం నాకు కావాలి. అందుకని యేసు ప్రభువు కూడా ఆయన చెప్పిన మాటను మనము గమనించినట్లయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చున్నాను, తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా వానిలోనికి నేను వస్తానని ప్రభువు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 3:20 ఉంది. కాబట్టి అనేక మంది ఇంకా ప్రభువుకి స్థలమే ఇవ్వకుండా, ప్రభువుతో సహవాసం చేయకుండా మరి ఉంటా ఉన్నారు. అయితే ఈ క్రిస్మస్ దినాలలో, ఈ క్రిస్మస్ ధ్యాన దినాలలో మనం అర్థం చేసుకోవాల్సింది, యేసయ్యని మన హృదయంలోకి ఆహ్వానించాలి. మన హృదయం అనే తలుపు తెరిచినప్పుడు యేసు మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఆయన ఆత్మ మనలోనికి వస్తుంది, ఆయన వాక్యం మనలోనికి వస్తుంది, ఆయన మనలను పరిశుద్ధంగా చేస్తాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. తదుపరి ఇంటిలో స్థలం. యేసు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఎవరు హృదయంలో చేర్చుకుంటారో వారి జీవితం ఎంతో నెమ్మదితో, సమాధానంతో ఉంటుంది. మరి ఇంటిలో కూడా ఎవరు చేర్చుకుంటారో యేసయ్యని, వారి గృహములో గొప్ప అద్భుతాలు జరుగుతాయి అనేది మనము అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 10:38 మార్త యేసయ్యకు స్థలం ఇచ్చింది అని దేవుని వాక్యం ఇక్కడ కనబడుతుంది. తన ఇంటిలో యేసయ్యకి స్థలం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన ఇంటిలో యేసయ్యకి స్థలము
ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతములు జరుగుతాయి, ఎక్కడ ఉంటే అక్కడ సమాధానము దొరుకుతా ఉంది. కాబట్టి మార్త అనేటువంటి ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకునేదని వాక్యం ద్వారా మనకి తెలుస్తా ఉంది. కాబట్టి మార్త సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు 4 దినాలు అయింది. అయితే యోహాను సువార్త 11:43 యేసయ్య అక్కడ అద్భుతం చేశాడు. ఎవరి గృహములో యేసుని చేర్చుకుంటారో వారి గృహములో గొప్ప కార్యాలు జరుగుతాయి. వారి గృహములో ఉన్న చీకటి తొలగిపోతుంది. వారి గృహములో ఉన్న మరి మరణపు దూత మరి గృహము నుండి వెళ్ళిపోతుంది. వారి గృహములో వెలుగు ప్రకాశిస్తుంది. చూడండి, మరి 4 దినములు అయింది ఈ లాజరు చనిపోయి, కానీ యేసయ్య ఆ గృహం దగ్గరకు వచ్చాడు. అతడు మరి సమాధి చేయబడిన ఆ స్థలం దగ్గరికి అనేక మంది యూదులు, మార్త, మరియలు వారందరూ కలిసి వెళ్ళినప్పుడు మరి యేసయ్య చేసిన అద్భుతాన్ని మనకు తెలుసు. అక్కడ మరి సమాధికి అడ్డుగా వేసినటువంటి ఒక బండ ఉన్నది. బండను మీరు తొలగించనని ప్రభువు చెప్పారు. బండను తీసివేసిన తర్వాత లాజరు బయటకు రమ్మనగానే లాజరు బయటికి వచ్చాడు, లేచి నిలబడ్డాడు. అక్కడ మనం గమనించండి, చనిపోయిన లాజరు 4 దినాలు అయిన తర్వాత యేసు ప్రభు చనిపోయిన వ్యక్తిని ఒక మాట ద్వారా బ్రతికించినట్లు మనం చూస్తున్నాం. అంటే అప్పుడు దాకా ఆ గృహంలో దుఃఖం ఉన్నది, వేదన ఉన్నది, చింత ఉన్నది, నిరాశ ఉన్నది. కానీ యేసుని వారి గృహంలో చేర్చుకున్నారు కాబట్టి ఆ గృహంలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చనిపోయిన తన సహోదరుడు బ్రతికినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇంటిలో చేర్చుకునటం వలన ఎలాంటి గొప్ప కార్యం జరుగుతుంది. అదేవిధంగా జక్కయ్య యేసుకు స్థలం ఇచ్చాడని లూకాసు వార్త 19:6 ఉన్నది. అయితే ఇక్కడ దేవుని వాక్యం గమనించినట్లయితే జక్కయ్య అనే వ్యక్తి మరి యేసును చూడాలని ఆశకున్నాడు. మేడి చెట్టు ఎక్కాడు. అక్కడ గమనించి ఎవరు చూడకూడదు, నన్ను నేనే అందరికీ కనపడకూడదని రహస్యంగా ఉన్నాడు. కానీ అతడు ఏ చెట్టు అయితే ఎక్కాడో ఆ చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చి పైకి చూసినప్పుడు జక్కయ్య కనపడ్డాడు అనేది మనం గమనించాలి. అప్పుడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా దిగి ఇంటిలోనికి యేసుని చేర్చుకున్నట్లు మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, జక్కయ్య యేసుని తన ఇంటిలోనికి చేర్చుకున్నప్పుడు ఇల్లంతటికి రక్షణ వచ్చిందని యేసయ్య చెప్పాడు. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ కుటుంబం అంతటికి కూడా రక్షణ వస్తుంది అని ఈ యొక్క మాట ద్వారా మనకి తెలియజేయబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇంటిలోనికి యేసయ్యను చక్కగా సంతోషంతో ఆహ్వానించి చేర్చుకున్నప్పుడు జక్కయ్యతో పాటు తన కుటుంబం అంతా రక్షించబడినట్లు మనం చూస్తాం. అదే కాదు, కుటుంబం అంతా కూడా ప్రభువులు ఆనందించారు, సంతోషించారు అనేది దేవుని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తా ఉంది. గమనించండి. కాబట్టి ఇంటిలో మనము స్థలం ఇవ్వాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మార్త యేసుని తన ఇంటిలోనికి చేర్చుకుంది, అక్కడ గొప్ప కార్యాన్ని చూసింది. జక్కయ్య యేసయ్యని ఇంటిలోనికి చేర్చుకున్నాడు, కుటుంబం అంతా రక్షించబడింది అనేది మనం చూడాలి. అదేవిధంగా దేవుని బిడ్డలారా, సంఘములో స్థలం, యేసుకు సంఘములో మొదటి స్థానాన్ని మనం ఇస్తే అక్కడ సంఘములో ఉన్న విశ్వాసులు అభివృద్ధి చెందుతారు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవునికి స్థలం ఇచ్చే సంఘాలు ఇలా ఉంటాయని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మరి దేవునికి స్థలం ఇచ్చే సంఘాలు ఎలాగుంటాయి? 1, ప్రార్థించే సంఘం. అపోస్తల కార్యములు 12:5 ఉంది. మరి పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని దేవుని వాక్యము మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి ఇక్కడ సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అంటే దైవ సేవకుడు శ్రమలో ఉన్నప్పుడు, మరి సంఖ్యల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు సంఘంకు ఒకటే భారం, ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన, కనిపెట్టి ప్రార్థన, దేవుని తట్టు చూసే విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉంది సంఘం. కాబట్టి ఏ సంఘములో
మరి యేసు ఉంటాడో, లేక ఏ సంఘము యేసయ్యని చేర్చుకుంటుందో ఆ సంఘము ప్రార్థించే సంఘంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ఉన్న సంఘంలో ఆత్మ కలిగిన సంఘంగా ఉంటుంది. యేసు ఉన్న సంఘంలో దేవుని వాక్యమును ప్రేమించే సంఘంగా ఉంటుంది. ఆత్మ ఉన్న సంఘములో దేవుని వాక్యానికి లోబడేవారుగా, దేవుని చిత్తానికి లోబడేవారుగా ఉంటారు. కాబట్టి సంఘములో యేసయ్యని చేర్చుకుంటే ఆ సంఘము ప్రార్థించే సంఘముగా ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అపోస్తల కార్యములు 8:4 కూడా ప్రకటించే సంఘంగా ఉంటుంది. ఆదిమ సంఘములు శ్రమలు విస్తరించినప్పుడు అనేక మంది చెదిరిపోయినా ఆ చెదిరిపోయిన విశ్వాసులు సువార్త ప్రకటించినట్లు వారు ప్రకటించడం ద్వారా అనేక మంది మరి దేవునిలో విశ్వాసములో మరి బలపడినట్లు సంఘములో చేర్చబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి విశ్వాసులు ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. యేసును గురించి వారు ప్రకటన చేసినట్లు దేవుని వాక్యము మనకి తెలియచేస్తా ఉంది. చూడండి, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగగా ఇందుమని చెప్పి వారు దేవునికి ప్రతిష్ఠించుకున్నట్లుగా మరి దేవుని సేవకులు ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవుని సేవకులు మేము ప్రార్థన యందు ఉంటాం, అదేవిధంగా సువార్త ప్రకటించేవారుగా ఉంటాం అని వారు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. వారి పని ప్రార్థన, సువార్త ప్రకటించటం. కాబట్టి గొప్ప కార్యాలు వారు చేసినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రాణమున్న వ్యక్తే మాట్లాడతాడు, ప్రాణము లేని వ్యక్తి మాట్లాడలేడు. కాబట్టి మరి ప్రాణమున్న వ్యక్తి అంటే జీవము కలిగిన వ్యక్తి, ప్రాణము కలిగిన వ్యక్తి అంటే క్రీస్తు కొరకు జీవించే వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దేవునికి స్థలం ఇచ్చే సంఘాలు ఇలా ఉంటాయి. ఒకటి ప్రార్థించే సంఘంగా ఉంటుంది, ప్రకటించే సంఘంగా ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మూడోది చూస్తే అక్కడ ప్రాణమిచ్చే సంఘం. అపోస్తల కార్యములు మరి 17:6 యాసోనను కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. యాసోను అనేటువంటి ఆ యొక్క సహోదరుడు ఎలాంటి వ్యక్తి అంటే దైవ సేవకులను చేర్చుకున్నాడు, పౌలు శీలను చేర్చుకున్నాడు. మరి వారు సువార్త ప్రకటిస్తున్నారు. ఈ యాసోనును ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి వారు అధికారులు వద్దకు కొంతమంది ఏం చేస్తారంటే ఈడ్చుకుని వెళ్ళిపోయారంట. ఎందుకు ఈడ్చుకు వెళ్ళారు? సేవకుడిని చేర్చుకున్నారని. ఇతడు దేవుని సేవకులను మరి చేర్చుకుని వారికి పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నాడని అతడిని ఎంతో శ్రమ పెట్టి బాధ పెట్టినట్లు మనం చూస్తాం. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక మరి 16:4 కూడా మరి ఇక్కడ చెప్పబడిన మాట, మరి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించిరి అని వాక్యం ఉంది. ఎవరు వీళ్ళంటే అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారు కూడా మరి పౌలు గారి కొరకంట వారి ప్రాణాలు తెగించారని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏది అనగా ప్రాణం ఇచ్చే సంఘముగా ఉన్నారు ఆదిమ సంఘం. కాబట్టి ఇక్కడ మరి యాసోను అనేటువంటి సహోదరుడు కానీ అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారు కానీ దేవుని సేవకుల నిమిత్తం, దేవుని సేవకులను చేర్చుకునే నిమిత్తం ఎంతో ప్రయాసపడ్డారు, వారి ప్రాణాలు తెగించారని మరి దైవ సేవకుడే పౌలు భక్తుడే ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సమయంలో ఒక మాట, మరి సత్రములో వారికి స్థలము లేనందున అనేది ఈ అంశంలో మనము నేర్చుకోవాల్సింది. యేసయ్య ఈ భూమి మీదకు వచ్చి ఆయన కోరుకునేది ఏంటంటే మన హృదయంలో ఆయనకి స్థానము ఇవ్వాలని కోరుకుంటున్నాడు, మన ఇంటిలో ఆయనకి స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు, మన సంఘములో ఆయనకు స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హృదయంలో స్థలం ఇస్తే నెమ్మది కలిగి ఉంటాం, ఇంటిలో స్థలం ఇస్తే మరి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. అదేవిధంగా సంఘములో మనము మరి స్థలం ఇచ్చినట్లయితే మరి దేవునికి స్థలం ఇచ్చే సంఘాలు ఏ విధంగా ఉంటాయని చెప్పబడిందంటే ప్రార్థించే సంఘముగాను, ప్రకటించే సంఘముగాను, ప్రాణమిచ్చే సంఘముగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, మన యొక్క మరి హృదయములో యేసుకు స్థానము ఇచ్చి ఉన్నామా? మన ఇంటిలో యేసుకు స్థానము ఇచ్చి ఉన్నామా? మన సంఘములో యేసయ్యకి స్థానం ఇచ్చి ఉన్నామా? ఒకవేళ లేకపోతే
ఇప్పుడైనా మనం ఆలోచిద్దాం. ఇప్పుడైనా ఆయనను మన హృదయంలో చేర్చుకుందాం. ఆయన ఎల్లప్పుడూ మరి మన హృదయము బయటే నిలబడి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మన ఇంటి బయటే నిలబడి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మరి మన సంఘం, కొన్ని సంఘాల్లో ఆయన బయటే ఉన్నాడు. సంఘము ఆయన ఆహ్వానిస్తేనే ఆయన లోపలికి వస్తాడు. మరి ఇంటిలో ఉన్నవారు యేసుని ఆహ్వానిస్తేనే ఆ ఇంట్లోకి వస్తారు. హృదయం, నీ జీవితంలో మరి కార్యము జరగాలంటే నీ హృదయం అనే ద్వారము, తలుపు తెరిస్తేనే ఆయన నీలోకి వస్తాడు. అలాంటి విశ్వాసం కలిగిన వారుగా ఆయన చేర్చుకొని దేవుని సన్నిధిలో బలమైన వారిగా మనం ముందుకు సాగాలని, ఈ అంత్యకాలములో, అపాయకర రోజుల్లో మరి లోక పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ప్రభువు కొరకు మనం సిద్ధపడాలని తెలియచేస్తూ, అదేవిధంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి స్థలము లేదు, కానీ ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన కోరుకునేది ఏంటంటే, నీ హృదయములో నాకు స్థలం ఇస్తావా? నీ ఇంటిలో నాకు స్థలం ఇస్తావా? సంఘం అనేటువంటి ఆ కుటుంబంలో మీరు నాకు స్థలం ఇస్తారని ఆయన కోరుతున్నారు. ఈ క్రిస్మస్ ధ్యాన దినాలలో ఇప్పుడైనా ఆయనకి స్థలం ఇచ్చి ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందేవారుగా మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. మహిమగల రాజా, పరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలయ్యా. ఈ అపారమైన కృపను బట్టి మీ కొందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. మీరు మా హృదయములో స్థలము కావాలని మీరు కోరుకుంటున్నారు. మా గృహములో మరి మీకు స్థలం కావాలని కోరుకుంటున్నారు. మేము నా సంఘములో మీకు స్థలం కావాలని కోరుకుంటున్నారు. కొన్ని సంఘాలలో, కొంతమంది వ్యక్తులలో, కొంతమంది గృహాలలో మీరున్నారు. కానీ ఇంకా అనేక మంది హృదయాలలో, అనేక మంది కుటుంబాలలో, అనేక మంది మరి ఉన్నటువంటి సంఘాలలో మీరు లేని సంఘాలు, మీరు లేని కుటుంబాలు, మీరు లేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అర్థం చేసుకొని ఇప్పుడైనా మిమ్మలను ఆహ్వానించి, ఇప్పుడైనా మిమ్మల్ని చేర్చుకొని, మీ మాటకు లోబడి మీ కృపను, మీ దీవెనలు పొందడానికి సహాయం చేయవలసింది యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ సహవాసము కూడి ఉన్న మనందరికీ, ఈ మాటలు వినుచున్న బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు దేవుని సమాధానము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు.